మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఒక వేశ్యని ప్రేమించిన సాధువు చివరికి ఏమైందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. పూర్వం ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని గౌతముడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. అదే రాజ్యంలో ఒక అందమైన వేశ్య ఉండేది. ఆమె పేరు రూపాలి. ఆమె అందాన్ని ఒక్కసారైనా అనుభవించాలని ప్రతి పురుషుడు కోరుకునేవాడు. ఒక రోజున ఒక సాధువు ప్రవచనాలు చెప్పడానికి ఆ నగరానికి చేరుకున్నాడు. ఇక ఆ రాత్రి అందరూ సాధువు చెప్పే మంచి మాటలు వినడానికి ఒక చెట్టు కిందకు చేరుకున్నారు. అందరిలాగే రూపాలి కూడా అక్కడికి చేరుకుంది. అందరూ ఆ సాధువు చెప్పే ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నారు. రూపాలి కూడా ఎంతో శ్రద్ధగా వింటుంది. ప్రసంగం మొత్తం విన్న రూపాలి మనస్సు మారిపోయింది. తాను చేస్తున్నది తప్పు అని తెలుసుకుంది. ప్రసంగం ముగిసిన తర్వాత ఆమె ఆ సాధువు దగ్గరకు చేరుకొని ఆయనకు నమస్కరించి, మహాత్మా, మీరు చెప్పిన ఈ విషయాలన్నీ నాపై బాగా ప్రభావం చూపించాయి. నేను చేస్తున్నది చాలా తప్పు. నా వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి. నేను చేసిన పాపాలకు ఎలాగో నాకు శిక్ష తప్పదు. ఇక ఇప్పటి నుండి నేను పుణ్యకార్యాలు మాత్రమే చేస్తాను. నేను చాలా ధనం సంపాదించాను. ఇక నేను నా జీవితాంతం మీకు సేవ చేసుకుంటాను అని అంటుంది. అప్పుడు ఆ సాధువు, అమ్మా, నీ ఇష్టం, నీకు ఏం చేయాలనిపిస్తే అదే చేయు అని అంటాడు. ఇక అప్పటి నుండి ఆ రూపాలి ఆ ఆశ్రమంలోని శిష్యులకు భోజనం వండి పెడుతూ ఉండేది. ప్రతిరోజు 10 మంది శిష్యులకు మాత్రమే తన ఇంట్లో రుచికరమైన భోజనం పెడుతూ ఉండేది. ఆ రూపాలి 10 భోజనం చేసే గిన్నెలను ఆశ్రమంలో ఇచ్చింది. వాటిని ఎవరైతే తీసుకువస్తారో వారికే భోజనం పెట్టేది. ఈరోజు అక్కడ భోజనం చేసి వచ్చిన శిష్యులు ఆశ్రమానికి రాగానే ఆ 10 పాత్రలను ఇంకో 10 మంది శిష్యులకు ఇచ్చేవారు. ఇక మరునాడు వాళ్ళు భోజనానికి వెళ్ళేవారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒక రోజున రూపాలి ఇంట్లో భోజనం చేసి వచ్చిన ఒక శిష్యుడు మిగతా శిష్యులతో ఇలా అంటున్నాడు, అబ్బా, ఎంత రుచికరమైన భోజనం! నేను ఎప్పుడూ ఇలాంటి భోజనం తిననే లేదు. అక్కడ భోజనం కంటే అతి ముఖ్యమైనది మరొకటి ఉంది. అదే రూపాలి. ఆమె అందం ముందు దేవతలు కూడా సరితూగలేరు. ఆమె అందానికి మోహితుడు కానివాడు అసలు మనిషే కాదు అంటూ ఆమె అందాన్ని పలు విధాలుగా పొగుడుతున్నాడు. ఈ మాటలన్నీ ఒక యువ సన్యాసి దూరంగా నిలబడి వింటున్నాడు. ఇక అప్పటి నుండి అతనికి ఆమెపై ఆసక్తి కలగడం మొదలైంది. అతను ఇలా ఆలోచిస్తున్నాడు, అబ్బా, ఇతను చెబితేనే ఇంత అందంగా ఉంటే ఇక నేరుగా ఆమెను చూస్తే ఇంకా ఎంత అందంగా ఉంటుందో అని ఆ యువ సన్యాసి ఆమెను తన మనసులోనే నానా విధాలుగా ఊహించుకుంటున్నాడు. ఇక ఆమెను చూడకుండానే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమెను ఎలాగైనా కలవాలనుకున్నాడు. మరుసటి రోజు అందరికంటే ముందుగా నిలబడి భోజనానికి వెళ్ళే పాత్రను సంపాదించుకున్నాడు. రేపు రూపాలిని చూడవచ్చు అని అనుకున్నాడు. ఆ ఆనందంతో అతనికి రాత్రి నిద్ర రావడం లేదు. ఆమె గురించే ఆలోచిస్తున్నాడు. కానీ అదే రోజున రూపాలికి తీవ్రమైన జ్వరం వచ్చి అనారోగ్యం పాలైంది. మరునాడు భోజనం చేయడానికి శిష్యులందరూ రూపాలి ఇంటికి చేరుకున్నారు. అందరితో పాటు ఆ యువ సన్యాసి కూడా ఎంతో ఆశతో అక్కడికి చేరుకున్నాడు. కానీ అక్కడ అందరికీ పనివాళ్ళు భోజనం వడ్డిస్తున్నారు. రూపాలి లేదు. రూపాలి జ్వరంతో మంచం పైనే ఉంది. అది చూసిన ఆ శిష్యుడికి విపరీతమైన కోపం వచ్చింది. మీరెందుకు వడ్డిస్తున్నారు? మీ యజమాని లేదా అంటూ అరుస్తున్నాడు. ఆ మాటలు మంచంపై ఉన్న రూపాలికి వినిపించాయి. వెంటనే ఆమె పనివారిని పిలిచి, నాకు చేత కావడం లేదు, కొద్దిగా నన్ను ఆ భోజనం వద్దకు తీసుకెళ్ళండి, వారికి నేనే వడ్డిస్తాను అని అంటుంది. పనివాళ్ళ సాయంతో మెల్లిగా అక్కడికి చేరుకుంది. ఆమె పూర్తిగా శక్తిహీనంగా ఉంది. చెమటలు కారుతూ ఉన్నాయి. ఆమెను చూసిన ఆ శిష్యుడు తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, అబ్బా, ఎంత అందం! ఇంత అనారోగ్యంలో కూడా ఇంత అందంగా ఉంది. ఒకవేళ ఈమెకు ఏ జబ్బు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉండి నగలన్నీ అలంకరించుకుంటే ఎంత అందంగా ఉంటుందో అని అనుకుంటూ
ఆమెను చూస్తూ తినడమే మర్చిపోయాడు. అందరూ భోజనం చేయడం పూర్తయింది. అందరూ లేవడంతో ఆ యువ సన్యాసి తన ఆహారపు పాత్రను అలాగే తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దారిలో కూడా ఆమె గురించే ఆలోచిస్తున్నాడు. అలా ఆశ్రమానికి చేరుకుని పడుకున్నాడు. ఆ ఆహారపు పాత్రను పక్కన అలాగే పెట్టేశాడు. తన మనసు పూర్తిగా రూపాలి అందంపైనే నిమగ్నమై ఉంది. అలా చీకటి పడిపోయింది. ఆ శిష్యుడు ఇంకా భోజనం చేయనే లేదు. తోటి శిష్యులు వచ్చి భోజనం చేయమన్నా అతను లేవలేదు, భోజనం చేయలేదు. ఇక తీవ్రమైన జ్వరంతో రూపాలి ఆ రాత్రే మరణించింది. రూపాలి మరణించిన విషయం మహారాజైన గౌతముడికి తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని మహారాజు సాధువుకు కబురు చేస్తాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, రూపాలి మృతదేహాన్ని ఖననం చేయవద్దు. ఆ దేహాన్ని ఒక పెద్ద మైదానం మధ్యలో ఉంచండి. జంతువులు, పక్షులు శరీరాన్ని నష్టపరచకుండా కాపాడండి అంటూ బదులు పంపిస్తాడు. సాధువు చెప్పినట్టుగా మహారాజు అలాగే చేశాడు. ఒక పెద్ద మైదానంలో ఆమె శరీరాన్ని ఉంచి కాపాడుతున్నాడు. ఇలా 3 రోజులు గడిచిపోయాయి. అప్పుడు ఆమె శరీరం ఉబ్బిపోయి చర్మం పగిలిపోయింది. అందులోంచి పురుగులు బయటకు వస్తున్నాయి. ఆ ప్రాంతమంతా దుర్వాసన రావడం మొదలైంది. అప్పుడు ఆ సాధువు మహారాజు వద్దకు వచ్చి, మహారాజా, రేపు నగరంలోని యువకులందరూ వచ్చి రూపాలి మృతదేహాన్ని దర్శించుకోవాలని చెబుతాడు. ఇక సాధువు చెప్పినట్టుగా రాజ్యం మొత్తం దండోరా వేయించాడు. రేపు ఉదయం నగరంలోని యువకులందరూ తప్పకుండా రూపాలి మృతదేహాన్ని దర్శించుకోవాలి, లేదంటే వారికి కారాగార శిక్ష విధించబడుతుంది అంటూ నగరం మొత్తం దండోరా వేయించాడు. మరోవైపు ఆ యువ శిష్యుడు మాత్రం గత 4 రోజుల నుండి ఏమీ తినడం లేదు. తాను తినకుండా తెచ్చుకున్న ఆహారం పూర్తిగా చెడిపోయింది. అందులోంచి పురుగులు బయటకు వస్తున్నాయి. ఒక శిష్యుడు అతని వద్దకు వచ్చి, మిత్రమా, గురువుగారు రూపాలిని చూడడానికి వెళ్తున్నారు అని చెబుతాడు. రూపాలి అనే పేరు వినగానే అతనికి శరీరంలో మళ్ళీ కొంత శక్తి వచ్చింది. వెంటనే లేచి నిల్చున్నాడు. వెంటనే ఆ పాత్రలో ఉన్న భోజనాన్ని పారవేశాడు. దానిని శుభ్రంగా కడుక్కున్నాడు. ఆ భోజనంలోని పురుగులను చూసి అతనికి అసహ్యం కలిగింది. తను అందరు శిష్యులతో కలిసి ఆ మైదానానికి చేరుకున్నాడు. అక్కడ చాలామంది యువకులు నిలబడి ఉన్నారు. గురువుగారు అక్కడికి చేరుకొని తన శిష్యులతో కలిసి ఒక పక్కన కూర్చున్నాడు. మరోవైపు ఊరి జనం, మరోవైపు రాజు కూర్చున్నారు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. అప్పుడు ఆ గురువు నిలబడి, ఓ మహారాజా, ఇక్కడ పడి ఉన్న ఈ మృత స్త్రీ ఎవరు అంటూ ప్రశ్నించాడు. అప్పుడు మహారాజు, గురుదేవా, ఆమె రూపాలి. ఆమె పూర్వం ఒక వేశ్య అని చెప్తాడు. అప్పుడు ఆ గురువు, ఓహో, ఈమె రూపాలినా? అయితే అందరూ వినండి. ఇప్పుడు ఈ రూపాలితో ఎవరైతే ఒక రోజు రాత్రి కలిసి గడపాలనుకుంటున్నారో వారు కేవలం 1000 బంగారు నాణాలు ఇచ్చి ఆమెతో ఒకరోజు సుఖంగా గడపవచ్చు అని అంటాడు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఆమెతో గడపడానికి ముందుకు రావడం లేదు. అప్పుడు ఆ గురువు, సరే అయితే కేవలం 500 బంగారు నాణాలు ఇచ్చి ఒకరోజు అంతా సుఖంగా గడపండి అంటూ అడుగుతాడు. అయినా కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అప్పుడు ఆ గురువు, సరే అయితే కేవలం 100 బంగారు నాణాలు ఇచ్చి ఆమెతో ఒకరోజు గడపండి అని అంటాడు. అయినా కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పుడు ఆ గురువు, సరే అయితే ఊరికే ఆమెతో ఒకరోజు గడపండి అని అంటాడు. అయినా కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అప్పుడు ఆ గురువు, మేమే 1000 బంగారు నాణేలను బహుమతిగా ఇస్తాము, ఆమెతో ఎవరైనా ఒకరోజు సుఖంగా గడపండి అంటూ అడుగుతాడు. అయినా కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అందరూ తలలు కిందకి వేసుకున్నారు. అప్పుడు ఆ గురువు తన శిష్యులను చూస్తూ, చూశారా శిష్యులారా, ఈ స్త్రీ గత 4 రోజుల క్రితం ఎంత అందంగా ఉండేది. మొన్నటి వరకు ఈ నగరంలోని పురుషులందరూ ఆమెతో ఒక్కసారైనా తమ కోరికను తీర్చుకోవాలనుకున్నారు. ఆమెతో గడిపే ఒక రాత్రి కోసం ఎంత ధనం ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. ఆమె కోసం కొట్టుకునేవారు. కానీ ఈరోజు ఆమె శరీరాన్ని తాకడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే ప్రతి మానవుని శరీరంతో జరుగుతుంది. మన శరీరం స్వల్పకాలికమైనది. ఎప్పుడైనా ఏ క్షణమైనా ఇది నాశనం పొందేది. ఈ శరీరానికి ఆభరణాలు, వస్త్రాలు ధరించి ఆకర్షణీయంగా మారుస్తారు. కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ శరీరానికి వృద్ధాప్యం రాకుండా
అనారోగ్యం కలగకుండా, అలాగే చివరికి శరీరం పడిపోకుండా మాత్రం ఆపలేము. కేవలం మూర్ఖులు మాత్రమే శరీరానికి ఆకర్షితులు అవుతారు అని చెబుతాడు. ఆ గుంపులో ఉన్న యువ శిష్యుడి మనసుకి గురువు చెప్పిన మాటలు గుచ్చుకున్నాయి. అతను ఇలా ఆలోచిస్తున్నాడు. ఈ రూపాలి బ్రతికి ఉన్నప్పుడు ఆమె శరీరం ఎంత అందంగా ఉండేది, సరిగ్గా వేడివేడి భోజనంలాగే ఉండేది. సమయం గడిచిన కొలది ఆమె వడ్డించిన ఆ వేడి భోజనం చెడిపోయింది, అందులోంచి పురుగులు వచ్చాయి. అలాగే రూపాలి శరీరంలో నుండి ప్రాణం పోగానే అది ఉబ్బిపోయింది, అందులో నుండి కూడా పురుగులు వస్తున్నాయి. ఈ ప్రాంతమంతా దుర్వాసన వస్తుంది. అంత అందమైన ఆ శరీరం కేవలం 3 రోజుల్లో పురుగులకు ఆహారంగా మారిపోయింది. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. రేపు నా శరీరమైనా ఇలాగే అవుతుంది. ఎంతటి గొప్పవారైనా సరే శరీరం నాశనం కాకుండా కాపాడుకోలేరు. ఈ ఆకర్షణ అంతా కూడా ఒక భ్రమ, శరీరం శాశ్వతం కాదు అంటూ ఆ శిష్యుడు అక్కడ నుండి తన ఆశ్రమానికి చేరుకొని అప్పటి నుండి పూర్తి జ్ఞానంతో బ్రతకడం మొదలుపెట్టాడు. సరే కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.